యేసు నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, మొదటివాడు, చివరివాడు, అల్ఫా ఓమెగా, ఆది అంతమే ఉన్నాడు. మన పాపం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మరణించి, మన పాపం నిమిత్తం ఆయన శిలువ ప్రాణి మీద మరణించి, మన పాపం నిమిత్తం ఆయన సమాధి చేయబడి మూడో దినాన సజీవుడు లేచాడు. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమే ఉన్నాడు. యేసు ప్రభు వారిని పాపినైనా నన్ను క్షమించమని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతాడు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే ఎక్కడ విన్నావో ఆ మాటలు నీ హృదయం ముందు విశ్వసిస్తే నీకు రక్షణ ఏమి, నీ పరలోక రాజ్యం కూడా టికెట్. ఈ ఊరికి రానికి నీకు ఎంత కష్టపడి వచ్చావో అలాగే చనిపోయిన తర్వాత రెప్పపాటితో మనం పరలోక రాజ్యం చేరుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడే ఉన్నాడు. ఏమక్క గారు నీ పేరేం పేరక్క? మీ పేరు? మీరు శుక్లమల్ల. నీ పేరక్క? జమలమన్న. అక్క ఏ ఊరైనా ఏ కులమైనా జమలమక్క దేవుడు నిన్ను కాపాడతాడు అక్క. యేసు ప్రభు అని నీవు ఒప్పుకుంటే చాలు.